వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. ఫోల్డ్ ఇట్. నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. తెప్పించి ఎప్పటికప్పుడు కాదయా, దీంట్లో కాగితం ఉంది, ఇది ఎక్కడ మిస్ అయింది? కాదు, ఇంకోటి ఉంది. అతను రమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రేటింగ్ ఇచ్చాం, యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం, బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం. అందులో ఏబీసీ పెట్టాం. దీనికి 45% మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిటేజ్ ఇచ్చాం. అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు, సార్ మీరు గొప్పవాళ్ళు, వీరుడు, సూర్యుడు, లేకుంటే అన్నీ మీ వల్ల అయిపోతాయని. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 ఏళ్ళు చూడొద్దండి, వన్ టైంకి చూడొద్దండి దయచేసి. మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి. మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి. ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ, థామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి. ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే 45 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు, 9 నెలలు అయింది. మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లు వేశారు. అది చూసిన తర్వాత ఈ 9 నెలల్లో నేను ఆలోచించి, ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత, దాంట్లో సెకండ్ థాటే లేదు. నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు. నేను గౌరవం ఇవ్వడమే కాదు, నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో. డెఫినెట్గా నేను చెప్తున్నా, మనం అందరం అనుసంధానం కావాల్సిందే. సెకండ్ థాట్ లేదు. నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి, దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు. అది నేను హామీ ఇస్తున్నా, నేను చేసి చూపిస్తా.
అందుకే నేను ఒక మాట చెప్పాను, 60,000 మంది ఉన్నారు. 60,000 మంది యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేసేస్తాం. మీకు కూడా అవకాశం ఇస్తాం, మీరు కూడా పంపించుకోవచ్చు కావాలంటే. మా వాళ్ళు, మా ఎమ్మెల్యే నా మీద రిపోర్ట్ ఇవ్వలేదు, మా ఎంపీ చెప్పడం లేదు, పార్టీ వాళ్ళు చెప్పడం అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు. మొన్న మారిగానే మీ మెంబర్షిప్ ఎట్ట చేశారో సేమ్ థింగ్ పెట్టేస్తాం. మీరు పంపించండి, అవి కూడా అనలైజ్ చేసి 360 డిగ్రీ ఎవాల్యుయేట్ చేసి ఎవ్రీ మంత్ చేసుకున్నాక అవసరమైతే మీకు కూడా పంపిస్తా 3 నెలలకు ఒకసారి. ఇది మీరు చేసిన పని, ఈ 3 నెలలు నీ ట్రాక్ రికార్డు దీన్ని పంపిస్తా. అది కూడా ఎమ్మెల్యే కూడా ఇస్తా, ఆయన అభిప్రాయం కూడా చెప్పొచ్చు. కానీ ఒకసారి రికార్డు చేసిన తర్వాత మాత్రం మార్చడానికి ఆయన కూడా అవకాశం లేదు, అధికారం లేదు. నేను నమ్మింది మిమ్మల్ని, ఈరోజు నమ్మకం కాదు. 4.5 decades, 45 సంవత్సరాల అనుబంధం ఇది. ఈ 45 సంవత్సరాల అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆ విషయం కూడా చెప్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని, ఇది బిగినింగ్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే వెదురుకుప్పం లోకనాథ్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ కొంచెం వీక్గానే ఉంది. మొన్న కూడా 9.8% మెజారిటీ వచ్చింది. ఎప్పుడు వీక్గా ఉండే మండలం ఇది. కానీ 4.15 ఇంకా కష్టపడాలి. రేటింగ్లో కూడా కొంచెం ఇంకా రావాలి. కార్వేట్ నగరం, చెంగల్, రాయమందడి 23.7% వచ్చింది మొన్న మార్జిన్. మీ మండలం గుడ్, బిలో ఉన్నావు. 6.6లో ఉన్నావు, బిలో ఉన్నావు. పెనుమూర్ రుద్రయ్య నాయుడు సీనియరు, కానీ 6.4%. బీ క్లియర్, పెనుమూరు ఉన్నది బెస్ట్ మండల్. నీ ర్యాంకింగ్ కూడా 4.35 సిలో ఉన్నావు. బి సంథింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాంప్లసెన్స్, ఆర్ ఎక్కువ రోజులు అయ్యే కొందికి స్టేల్ కూడా అవుతాం. ఆ స్టేల్ కాకుండా ఉండాలంటే అనునిత్యం పోరాడవలసిందే. సమయంతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. నీ సత్తా నిరూపించుకుంటూ ప్రతినిత్యం పోతే తప్ప లేకపోతే వీలు కాదు. నేను ఒకటే చెప్పేస్తాను, ఏమనుకోవద్దండి. మొన్న ఎలక్షన్లో నా దగ్గరుండే ఫ్రెండ్స్ కూడా పబ్లిక్ ఒప్పుకోకపోతే పక్కన పెట్టా. కావాలంటే కాఫీ ఇస్తా, టీ ఇస్తా, ఒక డిన్నర్ పెడతా, కానీ పార్టీని మాత్రం త్యాగం చేయను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే చెప్తున్నా. అదే మరి శ్రీరామ్ రంగరాజపురం లక్ష్మణ్ జయశంకర్ నాయుడు బి 14.2%, 6.25 రేటింగ్. ఇంకా పాత ఉన్న పోరాడుతున్నాడు, గట్టిగానే పోరాడుతున్నాడు. దట్స్ గుడ్.